విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. దీని గురించి చెప్పింది ఎవరంటే మనకు పిహెచ్ ఫినిక్స్ అండ్ జేజే స్వాన్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది చూసుకోండి. ఒక పిల్లవాడు ఒక అంశం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు తను చేసే పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ అన్నట్టు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ దాని గురించి పరిశీలిస్తున్నాడు, అన్వేషణ చేస్తున్నాడు, తర్వాత ప్రయోగాలు చేస్తున్నాడు, వివిధ పద్ధతులు ఉపయోగిస్తున్నాడు, వర్గీకరిస్తున్నాడు, కొలుస్తున్నాడు. ఇవన్నీ ప్రక్రియలు, పరిశోధనలు, వైఖరులు. ఇటువైపు తీసుకుంటే వీటి యొక్క ప్రొడక్ట్సే మనకి యథార్థాలు, భావనలు, సామాన్యీకరణాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, ప్రాకల్పనలు. సో మనం దీన్ని ఏమంటాం ఇక్కడ సంశ్లేషణాత్మకవాదం, ఇది ద్రవ్యాత్మకవాదం, ఇది స్తబ్ద స్థితి, ఇది గతిశీలక స్థితి. సో ఇక్కడ అన్ని ఇందులో మనకి ఏమొస్తాయంటే ప్రక్రియలు, పరిశోధనలు, వైఖరులు. ఇటువైపు జ్ఞానం, ఉత్పత్తులు, ఉత్పన్నాలు, ఫలితాలు.